హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీని ట్రై చేద్దాం. సో ప్రాసెస్ అయితే మీరు చూస్తూ ఉండండి, కానీ ఈ కర్రీ అయ్యేలోపు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఒకరోజు స్కూల్ నుంచి చాలా లేట్ అయింది వచ్చేటప్పటికి. సో ఫుల్ ఆకలి ఉండే. సరే అని చెప్పి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏం చేసింది మా మమ్మీ ఈరోజు అని చూస్తున్నాం. అయితే కాలీఫ్లవర్ కర్రీ చేసి పెట్టుంది. అయితే మా మమ్మీని, కానీ అప్పటికే రూమ్ ఫుల్గా అయితే మాత్రం మంచి స్మెల్ అది వస్తుందన్నమాట. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగాను, మమ్మీ నువ్వు చేసింది చిన్న నార్మల్ కర్రీయే కదా, నాన్ వెజ్ కాదు కదా, బట్ ఎందుకు ఇంత మంచి స్మెల్ వస్తుంది కర్రీ అని అడిగాను. మా మమ్మీ నవ్వుతూ నాతో అంటుంది, ప్రేమతో వండితే ఏ కర్రీ అయినా సరే స్పెషల్ అయిపోతుంది అని చెప్తుంది నాకు. లిటరల్లీ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ కాలీఫ్లవరే, అంటే అంత ఇష్టం నాకు. సో నేను అదే విధంగా మా హస్బెండ్కి కూడా నేను ఏది చేసినా సరే ఆ ప్యూర్ లవ్తో చేస్తాను. అది తనకి నచ్చాలి నేను చేసే ప్రతిదీ అని అనుకుంటాను అనమాట. సో ఇన్ ద సేమ్ వే నేను కుక్ చేస్తాను ఏదైనా సరే. అండ్ మీన్ వైల్ ఈ కర్రీ అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. అండ్ రోటీ వీటితో అయితే ఇంకా బాగుంటుంది. నేను బేసిక్గా పరాటా ప్రిఫర్ చేస్తాను నైట్ టైం. సో పరాటాతో నేను ఆ కర్రీ పెట్టాను అండ్ ఇట్ వెంట్ వెరీ గుడ్. అండ్ బై ద వే మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఇది తిన్న తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.